పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ కోసం చిరంజీవి, సురేఖ కూడా సింగపూర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చాడు మార్క్ శంకర్. కొడుకుని, భార్యని తీసుకుని పవన్ కళ్యాణ్ ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన వెంటనే అన్నా లెజినోవా తిరుమలకు వెళ్లి తలనీలాలు సమర్పించారు. ఇలా అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించడం మీద కూడా విమర్శలు చేస్తున్నారు. దీంతో విజయశాంతి ట్వీట్ వేస్తూ అన్నాకి సపోర్ట్గా మాట్లాడారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కమెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత సమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి అన్నదానం ట్రస్ట్కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారికి కూడా ట్రోల్ చేసే వారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు అని అన్నారు. అన్న ఇలా తలనీలాలు సమర్పించడంతో కొంతమంది గరికపాటి గత ప్రవచనాల్ని తెరపైకి తీసుకొచ్చారు. అసలు మహిళలు ఇలా తలనీలాలు సమర్పించకూడదని, ఆడవాళ్లు కేవలం 2-3 కత్తెర్లు ఇస్తే చాలని, భర్త ఉండగా ఇలా తలనీలాలు ఇవ్వకూడదని ఆయన చెప్పిన ప్రవచనాల్ని తెరపైకి తీసుకువచ్చి విమర్శలు చేస్తున్నారు. కానీ ఎవరి నమ్మకం వారిదని, ఎవరి మొక్కులు వారివని, బయట దేశం నుంచి వచ్చినా మన విశ్వాసాన్ని గౌరవిస్తోందని, మన దేవుళ్ళని నమ్ముతోందని ఇంకొంతమంది అన్నా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఏ విషయం అయినా సరే రాజకీయం చేయడం, విమర్శించడం అనేది కామన్గా మారిన సంగతి తెలిసిందే.